హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యూటీ అండ్ లైఫ్ విత్ స్వప్న. ఈరోజు మీ అందరికీ ఒక చక్కటి కిచెన్ టిప్ షేర్ చేస్తానండి. వర్కింగ్ ఉమెన్కైనా ఇంట్లో పని చకచకా చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనందరం సాధారణంగా చింతపండు రసాన్ని ఎప్పుడైనా వంటలో ఉపయోగించాలన్నా, లేదంటే ఏమైనా పాత్రలు తోముకోవాలన్నా ఇత్తడి రాగి వాటికి నానబెట్టి చాలాసేపు వెయిట్ చేసి ఆ పీసు పిప్పి క్లీన్ చేసేటప్పుడు చాలా సమయం తీసుకుంటుంది. గింజలు ఉంటే టైం టేకింగ్. సో అటువంటి ఇబ్బంది ఏం లేకుండా ఇవాళ నేను చెప్పే విధంగా మీరు కనుక చేసి రెడీగా ఉంచుకుంటే చాలా త్వరగా మీకు వంటకైనా క్లీనింగ్కైనా టక్మని తీసేసుకోవచ్చండి. సో అది ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ మీతో షేర్ చేస్తాను. మామూలుగా మీకు ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే కొంచెం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అది కొంచెం మునగ నీళ్ళు తీసుకొని అవెన్లో ఒక 30 సెకండ్స్ పెట్టండి. మీకు ఒక 5 నిమిషాల్లో చక్కగా నానిపోతుంది, వాడుకోవచ్చు. కానీ అందరిళ్లలో ఓవెన్ ఉండదు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది. మీరు ఎంతైతే క్వాంటిటీ అంటే ఎంతగా ఉపయోగిస్తారో వారానిక నెలక అనేది చూసుకొని సరిపడంత చింతపండుని బాగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసేసి నానబెట్టుకోండి. ఒక అరగంట 40 నిమిషాలు అలా నానబెడితే బాగా నానిపోతుంది. నానిన తర్వాత ఈ విధంగా బాగా మనం ఎక్కువ నీళ్లు లేకుండా పిసికేస్తే చక్కగా గుజ్జంతా సెపరేట్ అయిపోతుంది. మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మన ఇళ్లలో జ్యూస్ చేసుకున్నప్పుడు మనం వడగట్టుకుంటూ ఉంటాం కదా, అటువంటి స్ట్రైనర్ తీసుకోండి. మీకు మరీ చిక్కగా ఉన్న గుజ్జుని వడగట్టడానికి ఇబ్బంది అయితే కొంచెం నీళ్లు కలుపుకొని కొద్దిగా పల్చగా చేసుకొని మరొక గిన్నెలోకి ఈ చింతపండు రసాన్ని అంతా కూడా కొంచెం చిక్కగానే ఉంచుకొని వడకట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఏదైతే మనకి వస్తుందో ఈ చింతపండు రసాన్ని మనము ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదండి, వాటిల్లో కానీ లేదంటే చిన్న చిన్న ప్లాస్టిక్ సిలికాన్ మౌల్డ్స్ కానీ చిన్న చిన్న గిన్నెలు ఏవైనా ప్లాస్టిక్ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మీరు అవసరానికి తగినట్టుగా చిన్న చిన్న సైజు వాటిల్లో పోసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయండి. అవన్నీ కూడా గడ్డ కట్టిన తర్వాత అన్మౌల్డ్ చేసేసుకోండి. అంటే దాంట్లోంచి తీసేసి ఏదన్నా ఒక జిప్ లాక్ బ్యాగ్లో కానీ లేదంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ ఏవైతే చింతపండు ఐస్ క్యూబ్స్ తయారయ్యాయో వాటిని అందులో పెట్టేసేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు వాటిని జస్ట్ అలా ఫ్రిడ్జ్లోంచి తీసేసుకొని మీరు ఒకవేళ రసం అలాంటివి చేసుకోవాలంటే కొంచెం నీళ్ళలో ఆ ఐస్ క్యూబ్స్ వేసేసారంటే కాసేపటికి అందులో కరిగిపోయి మీకు ఇన్స్టెంట్గా చింతపండు రసం అనేది రెడీ అయిపోతుంది. మీరు చారులోకి ఉపయోగించుకోవచ్చు. క్లీనింగ్ అయినా కూడా స్క్రబ్బర్లో పెట్టేసి ఆ చింతపండుతోటి మీరు గిన్నెలు తోముతూ ఉంటే అది మనం అలా చేసే కొద్దీ కరిగిపోతుంది. లేదంటే కాసేపు ఒక చిన్న గిన్నెలో అందులో వేసేసి ఉంచినా కూడా ఇన్స్టెంట్గా కరిగిపోతుంది వేడికి. సో తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఇవాళ నేను చెప్పినట్టుగా ఈ చింతపండు రసంతో క్యూబ్స్ తయారు చేసుకొని ఉంచుకొని వాటిని ఫ్రీజర్లో సేవ్ చేసుకోండి. ఎన్ని నెలలైనా పాడవ్వదు. ఒక మ్యాక్సిమం మనం నెలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఒక అరగంట అట్లా మనం కూర్చొని కాస్త ఓపికగా నానిన తర్వాత ఇప్పుడు నేను చేసినట్టుగా పిసికేసి రసం తీసుకొని ఇలా క్యూబ్స్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అది వంటకైనా క్లీనింగ్కైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మరి వాళ్ళు నేను షేర్ చేసిన టిప్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టిప్స్ చూడాలనుకుంటే బ్యూటీ అండ్ లైఫ్ విత్ స్వప్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.